హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ప్రాణాపాయంలో ఉన్న శివన్నారాయణని కాపాడిన దీప గొప్పతనం తెలుసుకున్న శివన్నారాయణ అసలు ఏం జరిగింది, శివన్నారాయణని దీప కాపాడడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శివన్నారాయణ హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. అప్పుడే శివన్నారాయణకి ఆఫీస్ నుండి ఒక ఫోన్ వస్తుంది. ఇక ఆ ఫోన్ చూసి శివన్నారాయణ ఏంటి నాకు ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక అవతలి వ్యక్తి రెస్టారెంట్కి అర్జెంటుగా రమ్మని అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పగానే ఇక శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఆఫీస్కి వెళ్ళడానికి హడావిడిగా తన కారులో బయలుదేరుతాడు. ఇక శివన్నారాయణ అలా కారులో వెళ్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు ఆఫీస్లో ఏమై ఉంటుంది, కార్తిక్ని సీఈఓగా తీసేసినప్పటి నుండి ఎప్పుడు బిజినెస్ లాసే వస్తుంది, ఎప్పుడు కూడా ఇలాంటిది లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది అని శివన్నారాయణ పదే పదే ఆ విషయం గురించే ఆలోచిస్తూ కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక అలా పరాధ్యానంగా కార్ని డ్రైవ్ చేస్తూ ఉండగా ఇంతలోనే ఒక్కసారిగా కార్ అదుపు తప్పి అక్కడే ఉన్న ఒక చెట్టుకి గుద్దేసుకుంటుంది. ఇక దాంతో శివన్నారాయణ తలకి బాగా గాయాలయ్యి బాగా బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇక స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయి ఉంటాడు. ఇంతలోనే అటుగా దీప టిఫిన్ కాడికి కావలసిన సరుకులు తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండగా అక్కడే ఎవరో పడిపోయి ఉండడాన్ని చూసి దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యో, అక్కడెవరో పడిపోయారే అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తుంది. ఇక దీప అక్కడికి వెళ్ళేసరికి అక్కడ శివన్నారాయణ ఉండడం చూసి దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే సార్ అని శివన్నారాయణని లేపుతూ ఉంటుంది. కానీ శివన్నారాయణ స్పృహలోకి రాకపోవడంతో దీప చాలా కంగారు పడిపోతుంది. ఇక వెంటనే శివన్నారాయణని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అక్కడ ఉన్న వాళ్ళ సహాయంతో శివన్నారాయణని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఇక హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం జరిగిందమ్మా అని అడుగుతాడు. అప్పుడు దీప, డాక్టర్ గారు, సార్కి యాక్సిడెంట్ అయింది, మీరే ఎలాగైనా సార్ని కాపాడాలి అని దీప డాక్టర్ని బ్రతిమలాడుతుంది. ఇక డాక్టర్ శివన్నారాయణని చూసి ఓకే మేము చూసుకుంటాం అని చెప్పి ఇక డాక్టర్ శివన్నారాయణని ఐసీయూకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత అక్కడ ఉన్న ఒక సిస్టర్ వచ్చి చూడండి అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ మీరు ఫీజు కట్టాలి అని అడుగుతుంది. ఇక ఆ మాట విని దీప చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే తన చేతికి ఉన్న గాజులు తీసి అక్కడ ఉన్న సిస్టర్కి ఇచ్చి చూడండి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు అంతవరకు ఈ గాజులు మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పగానే ఇక సిస్టర్ కూడా అలాగే అని ఆ గాజులు తీసుకెళ్తుంది. ఇక లోపల శివన్నారాయణకి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే దీప మాత్రం బయట చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ విషయం కార్తిక్ బాబుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు కంగారు పడతారు, ఇక్కడ అసలు సార్కి ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత వాళ్ళకి చెప్దాం అని దీప అనుకుంటూ ఉంటుంది. ఇక డాక్టర్ శివన్నారాయణకి ట్రీట్మెంట్ చేసి కాసేపటికి బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే దీప కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఇప్పుడు సార్కి ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్, చూడమ్మా అతనికి దెబ్బలు బాగా తగలడం వల్ల బ్లడ్ బాగా పోయింది, అందుకే ఆయనకి వెంటనే అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి అని చెప్పగానే ఇక దీప సరే డాక్టర్ ఎక్కించండి అని అంటుంది. ఇక అప్పుడు డాక్టర్, చూడమ్మా అతనిది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్, అది మా దగ్గర అవైలబుల్గా లేదు, దొరకడం కూడా చాలా కష్టం అని చెప్పగానే అప్పుడే దీపకి ఒక విషయం గుర్తొస్తుంది. డాక్టర్ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్, నేను ఇస్తాను బ్లడ్ అని చెప్పగానే ఇక డాక్టర్ అలాగా అయితే రామ్మా అని దీపాని లోపలికి తీసుకెళ్ళి దీప దగ్గర ఉన్న బ్లడ్ని కలెక్ట్ చేసి శివన్నారాయణకి ఎక్కిస్తారు. దీప టైంకి బ్లడ్ ఇవ్వడం వల్ల శివన్నారాయణ ప్రాణాలతో బయటపడతారు. కాసేపటి తర్వాత డాక్టర్ దీప దగ్గరికి వచ్చి
అమ్మ ఆయనకి ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పగానే ఇక దీప చాలా సంతోషపడుతుంది. శివనారాయణ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకున్న తర్వాత ఇక దీప బాగా ఆలోచించి ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పి ఇక దీప చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీప వెళ్ళిపోయిన తర్వాత ఇక శివనారాయణ వాళ్ళు దశరథ, సుమిత్ర, జ్యోత్స్న, పారిజాతం అందరూ కూడా చాలా కంగారుగా హాస్పిటల్కి వస్తారు. ఇక అక్కడ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి దశరథ చాలా కంగారుగా డాక్టర్ ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ ఇప్పుడేం పర్వాలేదండి, అతన్ని సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి బ్లడ్ ఇవ్వడం వల్ల ఆయన అవుట్ ఆఫ్ డేంజర్, ఇప్పుడు ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పగానే అందరూ కూడా చాలా రిలాక్స్ అయిపోతారు. ఇక శివనారాయణని చూడొచ్చు అని చెప్పగానే అందరూ శివనారాయణ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు శివనారాయణ జరిగిన విషయం మొత్తం కూడా వాళ్ళతో చెప్తూ ఉంటారు. యాక్సిడెంట్ అయి పడిపోయిన తర్వాత అసలు నేను హాస్పిటల్కి ఎలా వచ్చానో, తర్వాత ఏం జరిగిందో నాకేం గుర్తులేదు అని శివనారాయణ చెప్పగానే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక అప్పుడే జ్యోత్స్న ఎవరైతే ఏంటి తాత, ఇప్పుడు నిన్నైతే కాపాడారు అది చాలు అని అంటుంది. అప్పుడు శివనారాయణ లేదమ్మా, అసలు నాకు పునర్జన్మ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకోవాలి అని శివనారాయణ అంటూ ఉండగానే అప్పుడే అక్కడికి సిస్టర్ వస్తారు. ఇక సిస్టర్తో శివనారాయణ సిస్టర్ అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నన్ను ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతాడు. అప్పుడు సిస్టర్ ఆవిడెవరో తెలియదు సార్, కానీ మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని బ్రతికించమని ఏడుస్తూ డాక్టర్ గారిని బ్రతిమలాడింది. అంతేకాదు మేము ఫీజు కడితే కానీ మీకు ట్రీట్మెంట్ చేయమని చెప్తే తన చేతికి ఉన్న బంగారు గాజులు ఇచ్చి ఫీజు కింద ఉంచుకోమని చెప్పింది. అంతేకాకుండా ఆ అమ్మాయే మీకు బ్లడ్ ఇచ్చి కాపాడింది. ఈరోజు తను లేకపోతే మీరు బ్రతికుండేవారు కాదు అని సిస్టర్ చెప్పగానే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక అప్పుడే దశరథ ఇదేంటి నాన్న, మీకు ఇంత సాయం చేసి కనిపించకుండా పోయిందేంటి అని అడిగేసరికి అప్పుడు శివనారాయణ అదే అర్థం కావట్లేదురా, నాకు ప్రాణం పోసింది, నేను తను ఏం కావాలన్నా ఇచ్చే స్థితిలో ఉన్నాను, కానీ అవేవి ఆశించకుండా తనెవరో కూడా తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందేంటి అని శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. ఇక శివనారాయణ కోలుకున్న తర్వాత హాస్పిటల్ నుండి వెళ్ళిపోతూ అక్కడే ఉన్న డాక్టర్తో డాక్టర్ గారు నేను ఇంత కోలుకున్నా కూడా నన్ను ఒక ప్రశ్న వేధిస్తూ ఉంది, నన్ను అసలు హాస్పిటల్లో ఎవరు చేర్చారు, నాకు ప్రాణదానం ఎవరు చేశారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఒక్కసారి మీ హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని నాకు చూపిస్తారా, ఆ రోజు నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారో నేను తెలుసుకోవాలి, వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాలి అని శివనారాయణ చెప్పగానే ఇక డాక్టర్ అలాగే సార్ తప్పకుండా అని చెప్పి అక్కడే ఉన్న బాయ్ని పిలిచి ఇక శివనారాయణ యాక్సిడెంట్ అయిన రోజు సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇక అలా చెక్ చేస్తూ ఉండగా అప్పుడే శివనారాయణ యాక్సిడెంట్ అయినప్పుడు దీప శివనారాయణని హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటుంది. అది చూసి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. శివనారాయణే కాదు, జ్యోత్స్న, దశరథ, సుమిత్ర, పారిజాతం అందరూ కూడా స్టన్ అయిపోతారు. దీప హాస్పిటల్ లోపలికి వచ్చిన తర్వాత డాక్టర్కి 2 చేతులు ఎత్తి దండం పెట్టి కాపాడమని ఏడుస్తూ బ్రతిమాలడం, అంతేకాకుండా తన చేతికి ఉన్న గాజులు సిస్టర్కి ఇచ్చి ఫీజు కింద ఉంచుకోమనడం అవన్నీ కూడా అందులో ఉంటాయి. అది చూసి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నా ప్రాణాలు కాపాడి నాకు ప్రాణదానం చేసింది దీపన? ఇన్నిసార్లు దీపని ఎంతో అవమానించాను, కానీ అవేవి తన మనసులో పెట్టుకోకుండా ఈరోజు నన్ను కాపాడింది. నన్ను హాస్పిటల్కి తీసుకురావడమే కాకుండా నన్ను బ్రతికించమని డాక్టర్ని ఏడుస్తూ బ్రతిమలాడింది. అంతేకాకుండా తన రక్తాన్ని కూడా నాకు దానం చేసింది. నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నేను తనని ఎంత అవమానించినా కూడా తను నాకు ఇంత సాయం చేసింది అని శివనారాయణ చాలా బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర, దశరథ కూడా మేము చెప్పాను కదండి దీప చాలా గొప్ప మనసు అని చెప్తూ ఉంటే జ్యోత్స్న మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వసే జ్యోత్స్న, మీ తాతయ్య ప్రాణం నువ్వే కాపాడుకున్నావా?
ఈ తాత ప్రాణం పోయినా బాగుండేది, అది కాపాడి ఇప్పుడు అది వీళ్ళకి దేవత అయిపోయింది అని జ్యోత్స్న మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శివనారాయణ దశరథతో రే నేను వెంటనే దీపం చూడాలరా అని చెప్పగానే ఇక జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఏంటి తాత ఈ పరిస్థితుల్లోనా అని అంటే అప్పుడు శివనారాయణ లేదమ్మా, నేను వెంటనే దీపని కలిసి తనకి కృతజ్ఞతలు చెప్పాలి, నా ప్రాణం కాపాడిన దేవతకి నేను ఏదో విధంగా సాయం చేయాలి అని శివనారాయణ చెప్పగానే ఇక జ్యోత్స్న పారిజాతం అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దశరథ సుమిత్ర చాలా సంతోషపడుతూ శివనారాయణని దీప టిఫిన్ బండి దగ్గరికి తీసుకెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి దీప శివనారాయణ చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి సార్ ఇప్పుడు మీకు ఎలా ఉంది, మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్పి దీప అడుగుతూ ఉంటుంది. అప్పుడు శివనారాయణ బాగున్నానమ్మా, నీలాంటి దేవత నాకు ప్రాణదానం చేసిన తర్వాత నాకేమవుతుంది అని చెప్పగానే ఇక దీప మౌనంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది అని అడిగితే అప్పుడు దశరథ జరిగిన విషయం మొత్తం కూడా కార్తీక్తో చెప్తూ ఉంటాడు. అప్పుడే దీప నేను అక్కడ ఉంటే మీరంతా కోపడతారు అని నేను హాస్పిటల్ నుండి వెళ్ళిపోయాను సార్, నాకు కావాల్సింది మీరు బ్రతకడం, మీరు క్షేమంగా ఉండడం, మీరు క్షేమంగా ఉన్నారని తెలిసిన మరుక్షణం నేను హాస్పిటల్ నుండి బయటికి వచ్చేసాను అని దీప చెప్పగానే ఇక శివనారాయణ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే దీప రెండు చేతులు పట్టుకొని అమ్మ దీప నిన్ను ఎంతగానో అవమానించాను, కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలు కాపాడావు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటే దీప అదేంటి సార్ అలా అంటున్నారు, మీ స్థానంలో మా తాతయ్య ఉంటే నేను అలాగే వదిలేస్తానని చెప్పండి అని దీప చెప్పగానే ఇక శివనారాయణ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఈ విధంగా తన ప్రాణాలు కాపాడిన దీప గొప్పతనం శివనారాయణ తెలుసుకోబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.